సహాయం చేసే గుణం, ప్రేమ, ఎదుటి వారిని ఆదుకునే గుణం, ఇవన్నీ కూడా ఏంటి ఏంటి అమ్మా? ఇవన్నీ గుణాలు ఏంటి? ఇవన్నీ చేయాలా మీరు చేయొద్దా? ఇవన్నీ చేయాలి, లేకపోతే ఎదుటి వాళ్ళని కొట్టాలా? కొట్టద్దు. ఎదుటి వాళ్ళకి సాయం చేయొద్దు, చేయొద్దా? ఎదుటి వాళ్ళ మీద ప్రేమ చూపించొద్దు, అసూయపడాలి. అంటే ఈ గుణాలన్నీ ఉంటే ఆ గుణాలు ఏమంటారు? దైవత్వం అంటారు. ఆ గుణాలు లేకపోతే అపోజిట్ ఉంటే ఏమంటారు? రాక్షసత్వం అంటారు, దయ్యం అంటారు. అంటే మంచి గుణాలు ఉంటేనేమో దేవుడు, మంచి గుణాలు లేకపోతేనేమో దయ్యం. మరి మీలో దేవుడు ఉందా, దయ్యం ఉందా? దేవుడు ఉన్నాడు. అసలు దైవత్వం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనలో 3 రకాల గుణాలు ఉంటాయి. ఒకటి రాక్షసత్వం, ఇక్కడికి వచ్చినాక కూడా మాట్లాడితే గ్రౌండ్ ఉంటుంది. రాక్షసత్వము, 2 మానవత్వము, 3 దైవత్వం. మీలో ఏ గుణం ఉందో తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే రాక్షసత్వం. రాక్షసత్వం అంటే అందరూ అనండి. ఇక్కడ రాక్షసత్వం అంటే ఏంటంటే నీదే చెప్పండి. రాక్షసత్వం అంటే నాది నాదే, నీది నాదే, నాది నాదే, నీది నాదే. ఆ గుణం ఉంటే వాళ్ళని ఏమంటారు? రాక్షసత్వం అంటారు. ఇక రెండోది మానవత్వం. మానవత్వం అంటే ఏంటంటే నాది నాదే, నీది నీది, నాది నాదే, నీది నీది. ఆ గుణం ఉంటే ఏమంటారు? మానవత్వం అంటారు, మానవత్వ గుణం అంటారు. తర్వాత దైవత్వం. దైవత్వం అంటే ఇప్పుడు కొంతమంది తెలుస్తారు, కొంతమంది ఏం చేస్తుంటారు? వాళ్ళని దేవుడు లేక పూజిస్తాం మనం. కొంతమందిని మనం ఏం చేస్తాం? దేవుడు లేక పూజించడం జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు. సాయిబాబా తెలుసా? సార్ తెలుసా? తెలుసు. ఆయన ఏమంటాం మనం? దేవుడు అంటాం. ఆయన చూసినామా మనం? చూసినాం కదా టీవీలో ఇట్లా. ఆయన కూడా మానవుడే, కానీ ఆయన దేవుడు ఎందుకు అయ్యాడు అంటే దైవత్వ గుణం అనేది ఉంది. దైవత్వం అంటే ఇక్కడ ఇదేమో నాది నాదే, నీది నాదే. ఆ గుణం ఉంటే ఏమంటారు? రాక్షసత్వం అంటారు. నాది నాదే, నీది నీదే. ఆ గుణం ఉంటే ఏమంటారు? మానవత్వం అంటారు. ఇక దైవత్వం. దైవత్వం అంటే ఏంది? నాది నీదే, నీది నీదే, నీది నీదే, నాది కూడా నీదే. అంటే ఆ గుణాన్ని ఏమంటారు? దైవత్వం అంటారు. కాబట్టి ఈ గుణాన్ని మనం ఏం చేయాలి? మన లోపల పెంపొందించుకోవాలా లేకపోతే తగ్గించుకోవాలా? మీలో ఉందా? దైవ గుణం ఉందా? ఉన్నదా? ఎంతమందికి ఉందో చేతులు లేపండి. మీరంతా రాక్షసులా లేకపోతే దేవుళ్ళా? దేవుళ్ళే అందరు, దేవుళ్ళు దేవతలు. కాబట్టి చేతులు లేపండి అందరు. దేవుళ్ళు దేవతలు కాని వాళ్ళు లేపకండి, దేవుళ్ళు దేవతలు అయిన వాళ్ళు లేపండి. అందరు కూడా దేవుళ్ళు దేవతలు. కాబట్టి ప్రాపించిన దేవుడు చూసిరా ఎక్కడ ఉంటాడు? దేవుడు మన లోపలనే ఉంటాడు. రాక్షసుడు ఎక్కడ ఉంటాడు? మన దగ్గరనే ఉంటాడు. అంటే సందర్భాన్ని బట్టి మనం ఏమైతాం? దేవుళ్ళు అవుతాము, మనమే. రాక్షసులు కూడా మనమే అవుతాం. కాబట్టి ఎక్కడో ఉంటాడు దేవుడు, మనలోనే ఉంటాడు. కాబట్టి దైవత్వ గుణాన్ని ఏం చేయాలి? మనం పెంపొందించుకోవాలి. ఈ విధంగా పెంపొందించుకోవడాన్ని ఏమంటారు? ఆధ్యాత్మిక అభివృద్ధి అని అనడం జరుగుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మికత అనేది మనకు అవసరమా? దేనికోసం అవసరం? ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మన దగ్గర మొబైల్ ఫోన్ ఉంది.
మొబైల్ ఫోన్కు ఇది ఎట్లా పనిచేస్తుంది? ఛార్జింగ్ ఉంటేనేమో పనిచేస్తుంది, ఛార్జింగ్ లేకపోతే